మన దేవునికి దూరంగా జీవిస్తున్నామేమో ఒక్కసారిగా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏ బలహీనత మనలో ఉందో, ఏ బలహీనత నీలో ఉందో ఒక్కసారిగా పరీక్షించుకొని హృదయపూర్వకంగా మన ఆ బలహీనతను విడిచిపెట్టి మన దేవునికి సమీపంగా జీవిద్దాం. దేవుడు మరింత ఘోర పాపినైనా క్షమించే దేవుడు. నిజంగా ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప రక్షణకర్తను, ఇంత గొప్ప ప్రాణదాతను మనం కలిగి ఉన్నాము. అందరూ బట్టి దేవాన్ని దేవుని స్తుతిస్తామండి. అందరం కూడా మరి కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధన చేద్దాం. ఈ సమయము మరి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని స్తుతిస్తాం. మన ప్రయాసము, మన భారం అంతా కూడా మనం దేవుని మీద వేసి నిబ్బరం కలిగి ధైర్యంగా ఆయన ఎదుట మనం ఉందాం. అందరం కూడా హృదయపూర్వకంగా పరిశుద్ధుడా మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త మీకే స్తోత్రాలు. నీతిమంతుడా మీకే స్తోత్రాలు. ప్రభా నీ ఉచితమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు. అవును నాయన, మాలో ఉన్న బలహీనత, మాలో ఉన్న తప్పులు ప్రభా ఏవైతే ఉన్నాయో తండ్రి, అవి మీకు దూరంగా మమ్మల్ని నాయన చేస్తున్నాయి. కాబట్టి ఒకసారి నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి మీకే స్తోత్రాలు. ప్రభా అవును నాయన, మీకు మరి అడ్డుగా ఉంటున్నా ఏవైతే ప్రభా బలహీనతలు మాలో ఉంటున్నాయో దేవా, బలహీనతల నుండి రాజ్యం మాకు విడుదల కలగాలని దేవా, మీరు మీ కృపలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునైనా మేము మీకు నాయన దూరంగా ఉండి మేము ఏమి చేయలేము నాయన, మీకే స్తోత్రాలు. ప్రభా దేవా, ఎప్పుడైతే మేము మీలో ఉంటామో, మీలో ఫలిస్తామో నాయన, మేము అప్పుడు బహుగా ఫలించబడతాము నాయన, మీకే స్తోత్రాలు. మీకు దూరంగా ఉండి మేము ఏమి చేయలేము రాజా, మీకే స్తోత్రాలు. రాజా మరొకసారి నాయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నాయన, నూతన సంవత్సరంలో నాయన నా తండ్రి ప్రభు మొదటి ఆదివారాల ప్రభు దేవా నాయన మీ కృపలో మొత్తం మాట్లాడిన ప్రతి మాటని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఏ బలహీనత, ఏ పాపము నాయన మాలో ఉండి నాయన మేము మీకు దూరంగా జీవిస్తున్నాము, అది పరీక్షించుకునే గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఇంత గొప్ప దేవుడు అవుతండి. గత సంవత్సరం అంతట్లో మీ కృపలో కాచి కాపాడిన దేవుడు అవుతండి, మీకు స్తోత్రాలు. దేవా, గత సంవత్సరంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు అవుతండి. నాయన ఈ సంవత్సరం కూడా నాయన అంతకంటే అధికమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడానికి మీరు సిద్ధముగా ఉన్నారు తండ్రి, మీకే స్తోత్రాలు. నాయన బలహీనతలో తండ్రి మేము ఒకవేళ మీకు దూరంగా ఉంచున్నామేమో, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నామేమో, అందుకే మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, మీ కృపలోనైనా అందరిని కూడా పరీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అవును నాయన, గొప్ప దేవుడు అవుతుంది, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం నాయన మీ శరీరంలో మరి నాయన మీ రక్తంలో మేము చేవేస్తుండగా నాయన నా తను మీ శరీరాన్ని తిని మీ రక్తాన్ని త్రాగు అని అంత్య దినాన్న లేపుతానని సెలవించిన దేవుడు, అతి గొప్ప నిరీక్షణతో నాయన మీ శరీరంలో మీ రక్తంలో మేము చేవేస్తుండగా ఇంకా మమ్మల్ని బలపరచండి దేవా, మీ కృపలో మమ్మల్ని మీ కృపలో బలపరిచి నిలబెట్టుకోమని ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.